మొన్నటికి మొన్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు బ్రిటిష్ కొలంబియాలోని స్కీ రాస్ట్ వెళ్లారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఈ క్రమంలో క్రిస్మస్ వెకేషన్ కు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయనతో కరచాలనం చేసిన ఓ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోవాలని పరుష పదజాలంతో చెప్పడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మన దేశంపై ఆధార రహిత ఆరోపణలు చేస్తూ రెండు దేశాల మధ్య దూరం పెరిగేలా వ్యవహరిస్తున్న ట్రూడోను ప్రస్తుతం కెనడా దేశస్థులే వ్యతిరేకిస్తున్నారు. భారత వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్థానికంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి ఈ వైరల్ ఘటనే సాక్ష్యం అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ఎంతో సరదాగా పార్కింగ్ ప్రాంతంలో ఎంజాయ్ చేస్తున్న సమయంలో పలకరించిన మహిళ బ్రిటిష్ కొలంబియా నుంచి తక్షణమే వెళ్లిపోండి అంటూ పరుష పదజాలంతో ఈసడించుకోవడం చూస్తే ఈసారి ఆయన గెలుపు అంత ఈజీ కాదని తెలిపోయింది. అయినప్పటికీ చిరునవ్వుతో బదిలిచ్చిన ట్రూడో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా సదరు మహిళ తీరుపై యూజర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. యావత్ దేశం ఇబ్బందుల్లో ఉంటే ప్రధాని మాత్రం వెకేషన్ కు వెళ్లారని ఓ యూజర్ మండిపడ్డాడు. తమకు నిజమైన నాయకుడు కావాలని తక్షణమే ఎన్నికలు పెట్టాలని వ్యాఖ్యానించాడు. మహిళలకు మద్దతుగా మరో యూజర్ స్పందిస్తూ ఆమె ఓ లెజెండ్ అని పేర్కొన్నాడు. మరికొందరు మాత్రం ప్రధానితో అలా వ్యవహరించడం సరికాదంటూ కామెంట్లు పెట్టారు. జస్టిన్ ట్రూడోకు సంబంధించి మరో వీడియో కూడా వైరల్ గా మారింది. రిసార్ట్ లోని రెస్టారెంట్ లో కూర్చున్న ట్రూడోను ఉద్దేశిస్తూ పక్క టేబుల్లో ఉన్న ఓ వ్యక్తి విమర్శలు చేస్తున్నట్లు కనిపించింది. ట్రూడో ముఖానికి నలుపు రంగు పూసిన ఫోటో చూపిస్తూ అతడు విమర్శలు చేశాడు. అదే రోజు రాత్రి ఆ రిసార్ట్ కు వచ్చిన ఇద్దరు వ్యక్తులు మీరు ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయే సమయం ఆసన్నమైందంటూ ట్రూడోకు వ్యతిరేకంగా పాటలు పాడారు. అయితే ఆ సమయంలో ప్రధాని అక్కడ లేకపోవడంతో బతికిపోయారు. ఇదిలా ఉంటే కెనడాలో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్నాయి. అంతకు ముందే ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ట్రూడోకు పదవి గండం తప్పేలా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత వారం తన మిత్రపక్ష పార్టీల నుంచి తిరస్కరణతో పాటుగా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామాతో చిక్కుల్లో పడ్డ ట్రూడో ఇప్పుడు సొంత పార్టీ ఎంపీల నుంచి కూడా నిరసన గళాన్ని ఎదుర్కొంటున్నారు. కెనడా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ టొరాంటో స్టార్ కథనం ప్రకారం దేశంలోని అతి ముఖ్యమైన ఒంటారియో ప్రావిన్స్ కు చెందిన 51 మంది ఎంపీలు వర్చువల్ గా సమావేశమై ట్రూడోను పదవి నుంచి సాగనంపాలని నిర్ణయించారు. ఈ ప్రావిన్స్ లో పార్టీకి 75 మంది ఎంపీలుండగా క్రమంగా ప్రధానికి మద్దతు తగ్గుతూ వస్తుంది. అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నికైతే తర్వాత కెనడాను ఉద్దేశించి చేసిన బెదిరింపులపై ప్రధాని ట్రూడో స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఉప ప్రధాని క్రిస్టియా ఇప్పటికే రాజీనామా చేశారు. ఆమె రాజీనామా లిబరల్ నేతల్లో కలవరం కలిగించింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై కెనడియన్లలో నానాటికి పెరుగుతున్న వ్యతిరేకతలను చూస్తుంటే ఈసారి ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కడం కూడా కష్టమేనని సమాచారం. మన దేశంపై అసత్య ఆరోపణలు చేస్తూ కయ్యానికి కాలు దువ్విన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు సొంత దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ట్రూడో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కెనడియన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ట్రూడో మంత్రివర్గంలో కీలక నేతలు రాజీనామా చేస్తుండటంతో ఆయన ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రూడో రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సాధారణంగా వచ్చే ఏడాది అక్టోబర్ నెలలో కెనడా పార్లమెంటరీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆలస్యమైతే మరీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన ట్రూడో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఓ సర్వే సంస్థ ట్రూడో పాలన పట్ల కెనడియన్లు ఏమంటున్నారని సర్వే నిర్వహించగా ఆయనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పేరుకుపోతున్నట్టు తేలింది. ఏది ఏమైనా భారత్తో సంబంధాలు పూర్తిగా చెడిపోయిన నేపథ్యంలో ప్రధాని జస్టిన్ ట్రూడో స్వదేశంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కెనడా ప్రధానమంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేయాలని 2/3 మంది కెనడియన్లు కోరుకుంటున్నారని లెగర్ సర్వేలో స్పష్టమైంది. నేషనల్ పోస్ట్ ప్రకారం ట్రూడో రాజీనామా చేయాలని 69% మంది కెనడియన్లు కోరుకుంటున్నారని సర్వేలో తేలిందట. లిబరల్ పార్టీలో ట్రూడోపై పలువురు ఎంపీల తిరుగుబాటు, ప్రభుత్వంపై కెనడియన్లలో అసంతృప్తి పెరుగుతున్న సమయంలో సర్వే ఫలితాలు వచ్చాయి. సర్వే ప్రకారం
జస్టిన్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీకి కెనడియన్ల మద్దతు గతంలో ఎప్పుడు లేని విధంగా తగ్గింది. సిబిసి న్యూస్ పోల్ ట్రాకర్ లో తాజా ఫలితాల ప్రకారం కన్జర్వేటివ్ పార్టీకి 44% మంది ప్రజలు మద్దతు తెలుపగా, ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీకి 20.9% మంది మాత్రమే మద్దతిచ్చారు. జగ్మిత్ సింగ్ న్యూ డెమోక్రటిక్ పార్టీ ఎన్డీపీకి 19% మంది కెనడియన్లు మద్దతు తెలిపారు. దీంతో ఎన్డీపీ కంటే అధికార లిబరల్ పార్టీ స్వల్ప ఆధిక్యంలోనే ఉండడం గమనార్హం. ప్రస్తుతం పోల్ ఫలితాల ప్రకారం ఎన్నికలు జరిగితే లిబరల్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. బ్లాక్ క్యూబెకోయిన్ లేదా ఎన్డీపీ ప్రతిపక్ష పాత్రను పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే వచ్చే ఏడాది అక్టోబర్ వరకు వేచి ఉంటే ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న ట్రూడో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుతం కెనడాలోని 337 మంది సభ్యుల పార్లమెంట్ లో లిబరల్ పార్టీ ఎంపీలు 153 మంది ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు 120 మంది, ఎన్డీపీ 25, బ్లాక్ క్యూబెకోయిన్ పార్టీకి చెందిన 33 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు. కెనడాలో ఆశ్రయం పొందిన భారతీయ సిక్కుల ప్రభావం అక్కడి రాజకీయాలపై ఎక్కువగా ఉంటుంది. అక్కడ భారత్ నుంచి వలసలు పోయిన సిక్కులు ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని ఆశ్రయిస్తున్నారు. ఖలిస్తాన్ కు మద్దతు తెలిపితే అక్కడ ఆశ్రయం తేలికగా లభిస్తుంది. అయితే వారిని దువ్వుకుంటూ జస్టిస్ ట్రూడో ఇన్నాళ్ళు తనకు ఎదురంటూ లేదని విర్రవీగారు. కానీ తాజాగా ఆయన వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతుంది. ఇప్పటికే భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడానికి కారణమైన ట్రూడో తన తీరును ఏమాత్రం మార్చుకోవడం లేదు. ట్రూడో అండ చూసుకొని కెనడాలో ఖలిస్తాన్ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. ఇటీవల బ్రాంప్టన్ లోని హిందూ ఆలయంపై దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడాలోని సిక్కు సమాజానికి ఖలిస్తానీ వేర్పాటువాదులు ప్రాతినిధ్యం వహించడం లేదన్నారు. సిక్కులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ కెనడాలో ఖలిస్తాన్ ఉద్యమానికి చాలా మంది మద్దతుదారులున్నారని, కానీ వారిలో చాలా మంది సిక్కు మతానికి ప్రాతినిధ్యం వహించారని అన్నారు. బ్రాంప్టన్ లోని హిందూ మందిర్ పై ఖలిస్తాన్ అనుకూలవాదులు హింసాత్మక దాడి తర్వాత ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కెనడాలో హింస, అసహనం, బెదిరింపులకు, విభజనకు చోటు లేదని ట్రూడో అన్నారు. తమ ప్రభుత్వానికి చాలా మంది మద్దతుదారులున్నారని, కానీ వారు మొత్తం హిందూ కెనడియన్లకు ప్రాతినిధ్యం వహించారని చెప్పిన ఆయన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.